చర్చలు జరపాలి, పరిష్కారాన్ని వెతకాలి. నేను 2 నెలల ముందుగా నేను ఆ సిజేపీ సానుభూతి పనులు కాదు, నేను ఆరో చెప్పాను ధర్మేంద్ర ప్రధాన్ 24లో లీక్ అయింది, ఇప్పుడు ఈ లీక్ అయింది, మాటికి లీక్ అయింది, ఒక పెద్ద బిజినెస్ గా మారింది. ఇది వేల కోట్ల రూపాయల బిజినెస్. ఇది పిల్లల తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నైతికంగా రాజీనామా ఇవ్వడం మంచిది. 2-3 months కిందటే నేనేమి డీస్టేక్ ఏజెంట్ కాదు కదా, నేనేమి ఆ సిజేపీ ఇవ్వడం నాకు తెలియదు. కానీ ఇది జనరల్ డెమోక్రటిక్ ఇష్యూ అండి. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరినైనా జాగిరి కాదండి, ఎవరబ్బా సొత్తు కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సేవకులు. ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది ఉన్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. నేను సంతోషపడుతుందేమంటే మోడీ గారు మంచి చర్యలు తీసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇచ్చాడు. ఆయన వాంఛతో చర్చలు జరిపినప్పుడు కేసెస్ సంబంధించి ఒక రాజీ ఏదో కుదిరింది, అది రిటర్న్ గా ఇస్తామన్నారా లేదా? నా పాయింట్ ఏమంటే ప్రభుత్వం ఇప్పుడు మీరు అన్నారు కదా, నిజంగా వాళ్ళు చేసుకున్న పార్టీతో మనకు కూడా ఏం సంబంధం లేదులేండి. నేను ఐ డూ అగ్రీ విత్ యూ. వాళ్ళు చేసుకున్న పార్టీ చెప్పేది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం వైడర్ అక్కడ చూడండి, మీ ఎదురుగుండానే పీట అక్కడ ఏదో నేను చెప్పాను, నేను చెబితే వాళ్ళు పార్టీకి వెళ్ళి చేసుకున్నారు అని అన్నట్టు మాట్లాడారు కదా. అక్కడ చూడండి, అక్కడ పార్టీ విజువల్స్ చూడండి. నేను చెప్పలేదు ఉండొచ్చు సార్. ఇప్పుడు కాదండి, ఇప్పుడు రోజు 5 స్టార్ హోటల్లో ఏం చేస్తున్నారు, పబ్లలో ఏం జరుగుతుంటది, మనం ఏం చేస్తాం? సిజేపీ ఇస్ మెంట్ ఫర్ సర్టన్ థింగ్స్ అండి. వాళ్ళు ఎవరో చేసుకుంటే ఎందుకు చూపిస్తాం, వీళ్ళు చేసుకున్నారు కాబట్టి చూపిస్తున్నాం. బాధపడాలా? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇంత టెంపో బిల్డప్ కాకుండా చింటే ఎవడు పట్టించుకునేవాడు కాదు. ఇంత బిల్డప్ అయిన తర్వాత మేము విషయం సాధిస్తాం అని చిందులేసే వాళ్ళు ఉండొచ్చు. నా పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయాలి. ఆ తర్వాత నిరసనకారులు, మీరు చెప్పారు స్టూడెంట్స్ వేరు, నిరసనకారుల్లో ఉండేటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరెవరో నాకు తెలియదు. సంఘ విద్రోహ శక్తులు కనుక సంఘ విద్రోహ శక్తులు ఏదైనా వయలెన్స్ చేసినట్టు సాక్ష్యాలు ఉంటే జనరల్ గా అటువంటి కేసు, ఏదైనా క్రిమినల్ కేసు ఉంటే అటువంటి కేసు అవి కూడా తీసేయమంటున్నాడు కదా సౌరదాస్, అవి కూడా తీసేయమంటున్నాడు. వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా అడగొచ్చు సార్, అడగడంలో తప్పేముంది సార్? అడిగితే మనం ఎందుకు బాగుపడాలి? పని చేద్దాం సార్ గఫూర్ గారు, మనం ఇక్కడ నుంచి మనం కూడా ఒక్క నిమిషం మన ఇక్కడ నుంచి ఒక 150 మందో 200 మందో సంతకాలు చేసి ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఇక్కడ నుంచి తిహార్ జైలుకి పంపించారు. ఎవరిని? దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 7 ఉన్నారు. వాళ్ళు ఇది సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకుంటే ప్రస్తుతానికి వాళ్ళ మరణశిక్షను తాత్కాలికంగా ఆపారు, సస్పెన్షన్ లో ఉంచారు ఆ మరణశిక్ష. వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేద్దాం, అందరం సంతకాలు చేసి పంపించేద్దాం సార్. పాకిస్తాన్ నుంచి మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 150 మంది వస్తారు, వాళ్ళు సంతకాలు పెడతారు, మీరు నేను అందరం సంతకాలు పెట్టేద్దాం. మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ 7గురిలో ఒక్క నిమిషం అండి, ఆ 7గురిలో సార్, ఆ 7గురిలో చాలా మంది కాలేయ సంబంధ వ్యాధులతోటి, డయాబెటీస్ తోటి, క్రానిక్ డిసీజెస్ తో బాధపడుతున్నారు. కాబట్టి దయార్ద్ర హృదయంతో వారిని క్షమించి వదిలిపెట్టి పాకిస్తాన్ పంపించేయండి అని చెప్పి ఒక లెటర్ రాద్దాం సార్ మనం. కాదు, మీరు అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ కు మీరు పోతుందండి, ఏం చేయమంటారు చెప్పండి? మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. నేను చెప్పేది అది, నిరసనకారుల్లో గోతాల్లో తల్వార్లు రాళ్ళు వేసుకొచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అంటున్నా. అది నేనేది భారతదేశంలో మరణ శిక్ష రద్దు చేయాలని చాలా పెద్ద ఉద్యమం ఉందండి. మరణ శిక్ష ఎవరికి కూడా వేయకూడదని పెద్ద ఉద్యమం. ఆ చర్చ మనకు అనవసరం. నా పాయింట్ ఏంటంటే సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసినటువంటి ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు చెప్పి ఉండాలా, నంబర్ 1. నంబర్ 2 ఏమంటే నేను రెస్పాన్సిబుల్ గా అడుగుతున్నా వాసుదేవన్ గారు, కొంతమంది ప్రైవేట్ వాళ్ళు పోలీస్ డ్రెస్ చేసుకొని లాఠీలు తీసుకొని ములుకులు పెట్టుకొని అక్కడ హాజరైనటువంటి ఫోటోలు కూడా నేను చాలా చూసిన. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూత్ ఐ కెనాట్ సర్టిఫై దట్. అటువంటి శక్తుల మీద కూడా చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. అటువంటి శక్తుల మీద చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోండి. కాదండి, ఆ స్టేషన్ లో ఎవడో నీళ్ళు ఇచ్చినామంట, నీళ్ళు ఇచ్చుకొని వేధిస్తున్నారు. ఇప్పుడు వాని కుటుంబాన్ని మొత్తం తీసుకొని పోయి హర్యానా పోలీసులు రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. ఇజ్ ఇట్ ఫెయిర్? ఒక స్టేషన్ లో నీళ్ళు ఇచ్చినాడు, తాగడానికి మంచి నీళ్లు ఎందుకు ఇచ్చినాడంటే పిల్లలు కూర్చున్నారు, ఆ పిల్లల మీద ఏం బంధుత్వం కాకపోవచ్చు, పిల్లలు ఆందోళన చేస్తుంటే ఓకే, వానికి కూడా మనసులో ఆనందం ఉండొచ్చు, నీళ్ళు ఇచ్చిండొచ్చు. అటువంటి వాడిని ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు హర్యానా పోలీసులు. రైట్ స్పిరిట్ లో మీరు మంచి చర్యలు తీసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ఒక కమిటీ వేశారు, ఎక్స్పర్ట్స్ కమిటీ, భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామన్నారు, అట్లా కేసులు విత్డ్రా చేసుకుంటామని మీరు చెప్పారు. కాబట్టి
ఏ టైప్ ఆఫ్ కేసు ఉన్నాయి ఏమిటి చాలా రైట్ గఫూర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి పేకేటి ప్రసాద్ గారు దగ్గరికి. పేకేటి ప్రసాద్ గారు 12 ఏళ్ళు అనుకుంటా అప్పుడు వాళ్ళు 2014 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఒక మొదటి 5 years రెస్పాన్సిబుల్గా ఉన్నారు. తర్వాత 5 years చూస్తే రెస్పాన్సిబిలిటీ నుంచి కాంక్రసైజేషన్ మొదలైంది బీజేపీలో. అక్కడున్న అవకరాలన్నీ ఇక్కడికి కూడా పాకే. అక్కడి నుంచి కూడా దింపుకున్నారు కదా, వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు, పారాచూట్స్ దిగారు, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. లేకపోతే రక్తపాత రహితంగా అధికారం ఎలా చేజిక్కించుకోవాలో బీజేపీకి తెలిసింది, మీకు ఎవరికి తెలియదు. టోకెన్ కొనేయటం, ఎన్నికల్లో వెళ్ళకపోతే టోకెన్ కొనేసి గవర్నమెంట్ని మార్చేసుకోవటం, ఏ గవర్నమెంట్ అయినా సరే. ఈ అవలక్షణాలన్నీ బాగా వంట పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఈ 12 ఏళ్ల తర్వాత ఏ స్థాయిలో వారికి అధికారం, దాన్ని ఏమంటారు, ఆ దర్పం తలకెక్కిందంటే, మనం మానవాతీత శక్తులం, దేవుడితో సమానం, మనం ఏం చేసినా చెల్లుతుంది, మనం ఏం చేసినా జనం దే విల్ టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్ అనే పద్ధతిలో జన్జీని అర్థం చేసుకోలేకపోవటం, మారుతున్న భావజాలానికి అనుగుణంగా తీసుకురావాల్సిన గుణాత్మక మార్పుల్ని అధ్యయనం చేయలేకపోవటం, అధ్యయనం చేసిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోవటం అనే ఈ దుర్మార్గపూరిత వ్యవహారం వల్ల ఇక్కడ దాకా వచ్చింది. ఈ వచ్చిన దాన్ని డీప్ స్టేట్ అడ్వాంటేజ్ తీసుకుంది. ఎంతసేపు దేశాన్ని అస్థిరపరచడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒక అడ్వాంటేజ్. అభిజిత్ దీప్కే ఎవరో, అతను అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ కోసం ఏం చేశాడో, అరవింద్ కేజ్రీవాల్కి ఖలిస్తాన్ టెర్రరిస్టులకి ఉన్న లింక్స్ ఏంటో, అతనికి అందుతున్న సహాయం ఏంటో అందరికీ తెలుసు. డీప్ స్టేట్కి 3 ప్లాన్స్ ఉన్నాయి, ఏబిసి. 1 రాహుల్ గాంధీ ఫెయిల్, 2 అరవింద్ కేజ్రీవాల్ ఫెయిల్, 3 అభిజిత్ దీప్కే దింపారు, సక్సెస్. రేపు ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ విషయం గమనించింది ఆ మొత్తం కేబినెట్ లో ప్రధానమంత్రి ఒక్కడే. అప్పటిదాకా హారిజెంటల్ గా మాట్లాడిన ప్రధానమంత్రి వర్టికల్ గా వచ్చేసాడు ఇన్స్టాగ్రామ్ లో. ఎవరిని అడ్రస్ చేయాలో వాళ్ళని అడ్రస్ చేశాడు. వీళ్ళకి ఎప్పుడు వస్తుందండి ఆ మిగిలిన నాయకులకి? అంటే వాళ్ళు ఏమన్నా దైవాంశ సంభూతులా, మానవాతీత శక్తులా? వాళ్ళు ఏమనుకుంటే అది చేసేయడానికి? వాసుదేవన్ గారు, మొదటిగా ఈ చర్చలో పాల్గొన్న మీకు, మీ పెద్దలకు, అలాగే ప్రేక్షకులు అందరికీ నమస్కారం, శుభోదయం అండి. మీరు చెప్పిన కామెంట్స్ కి నేను రెస్పాండ్ అయ్యే ముందు ఒక అంశాన్ని అంబాసిడర్ గారు తీశారు. దాన్ని విత్ డ్యూ రెస్పెక్ట్ నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ వల్లే ఈ దేశం ఇంకా ముక్క చెక్కలవుతుంది అన్న దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ వల్లే ఈ దేశం ఇంకా కలిసి ఉంది. ఆ స్టేట్మెంట్ పక్కన పెడితే నెక్స్ట్ వచ్చి ఒక్క నిమిషం, నేను అలా అనలేదు. డోంట్ అట్రిబ్యూట్ ఎనీథింగ్ టు మీ. ఆర్ఎస్ఎస్ వల్ల బుక్కలు అవుతుందని కాదు, కొంతమంది ఆర్ఎస్ఎస్ ఉన్న వాళ్ళు ఎక్సెస్ బిహేవియర్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. అయ్యో, నేను ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు బ్లేమ్ చేయను. మీరు వ్యక్తులను అనొచ్చు, ఎందుకంటే వ్యక్తులు అన్నిట్లో ఉంటారు, వామపక్షాల్లో ఉంటారు, కాంగ్రెస్ లో ఉంటారు. వాళ్ళు చేసే దాని వల్లే దేశ విభజన అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు వ్యక్తులను టార్గెట్ చేయండి, కానీ సంస్థలను టార్గెట్ చేయరు. దాన్ని నేను ఒప్పుకోను. అయితే ఇప్పుడు వాసుదేవన్ గారు మీరు చెప్పిన అంశము ఏమవుతుందంటే, బీజేపీ రాను రాను ఏంటంటే సంస్థాగతంగా కాకుండా ఒక వ్యక్తి మీద ఆధారపడుతోంది. మోదీ గారు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది, వారికి వ్యతిరేకంగా ఏం లేను. కానీ ఒక సంస్థ, ఆర్గనైజేషన్ లాంగ్ టర్మ్ లో ఉండాలంటే వ్యక్తి మీద కాదు, ఐడియాలజీ మీద డిపెండ్ అయి ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఎన్ని స్టేట్ యూనిట్ బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు, మేము బీజేపీ ఐడియాలజీ, ఎన్డీఏ గవర్నమెంట్ మీద మేము ఫైట్ చేస్తాం ఎలక్షన్స్, ప్రతి బీజేపీ స్టేట్ యూనిట్ మేము మోదీ గారు బొమ్మ పెట్టుకుని గెలుస్తాము అంటున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. ఆ రియలైజేషన్ 2024 తర్వాత, ఎలక్షన్ తర్వాత బీజేపీలో వచ్చింది. ఆర్గనైజేషన్ లెవెల్లో అందు గురించి నితిన్ నబీన్ గారిని తీసుకొచ్చారు. అలాగే వాళ్ళ మండలు లేకపోతే డివిజన్ ప్రెసిడెంట్లకు కూడా యువకుల్ని తీసుకురావాలన్న ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు వాజ్పేయి గారి హయాంలో చూడండి, జాతీయ భావాలు ఉండే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వాజ్పేయి గారిని తీవ్రంగా వ్యతిరేకించాయి. విహెచ్పి కానివ్వండి, స్వదేశ్ జాగరణ మంచ్ కానివ్వండి, ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే వాళ్ళ పాలసీలు వ్యతిరేకంగా ఉన్నాయో దాన్ని వ్యతిరేకించాయి. అటువంటిది మనం ఇక్కడ ఎక్కడ చూడలేదు. ఎందుకంటే అప్పుడు ఉండే పెద్దలు మాన్య సుదర్శన్ జీ కానివ్వండి, అశోక్ సింఘాల్ జీ కానివ్వండి, దత్తోపాన్ టెంగ్డీ గారు కానివ్వండి, స్వదేశ్ జాగరణ మంచ్ నుంచి కానివ్వండి, వాళ్ళు వాజ్పేయి గారికి అంటే అపారమైన గౌరవం ఉన్నప్పటికీ కానీ ప్రభుత్వ
మీద ప్రభుత్వ ధోరణి ఏదైనా వ్యతిరేకంగా ఉందంటే వాళ్ళు విపరీతంగా వాళ్ళు ఖండించారనమాట. అయితే ఇప్పుడు బీజేపీలో వచ్చిన సమస్య ఏమవుతోందంటే బీజేపీ ఇప్పుడు విన్నబుల్ క్యాండిడేట్స్ లేకపోతే 2014 తర్వాత ఎవరైతే సపోర్టర్లు ఉన్నారో వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటుంది. పాత కొన్ని దశాబ్దాలుగా ఉండే వాళ్ళకి వాళ్ళ సర్వీసెస్ ని ఎక్కువ యూటిలైజేషన్ చేసుకోవట్లేదు అనిపిస్తోంది. ఇంకో అంశం చెప్పాలంటే అధికారంలో వచ్చే ముందు బీజేపీలో ఎన్నో కరప్షన్ కేసులు ఉన్నాయన్నారు, కానీ ఒక్క హై ప్రొఫైల్ కాన్విక్షన్ ఎక్కడ అవ్వలేదు కదా. అయితే ఇప్పుడు మనం ఆలోచించిన అంశము కాక్రోచ్ పార్టీకి ఎందుకు ఇంత ఇది వచ్చి ఇంత ఇంపాక్ట్ చేయగలిగింది అంటే ఎగ్జిస్టింగ్ ప్లేయర్లు ఎవరు ఉన్నారంటే బీజేపీకి వ్యతిరేక ఎన్డీఏకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, వీళ్ళ క్రెడిబిలిటీ పోయింది కదా. ఎప్పుడైతే క్రెడిబిలిటీ పోతుందో డెఫినెట్లీ ఏమవుతుందంటే ఏదైనా ఫ్రెష్ ఫేస్ గురించి వస్తారు. యాక్చువల్ మీకు ఒక విషయం చెప్పాలంటే ఫస్ట్ ఈ నీట్ ఎగ్జామ్ కి అగైన్స్ ప్రొటెస్ట్ చేసిన సంస్థ ఏదైతే ఉందంటే 13th మే ఏబీవీపీ చేసింది ఢిల్లీలో, కానీ ఎంతమందికి తెలుసు అది? సో ఈ సంస్థలు కూడా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ని యూజ్ మొక్కుబడికి చేయటం కాదు సార్ పేకేట్ ప్రసాద్ గారు, మొక్కుబడికి చేయటం కాదు, తూతూ మంత్రంగా మొక్కుబడి కమిట్మెంట్ తోటి చేయాలి. ఈ రోజు సిజేపీ విధానాలతో నేను ఏకీభవించలేకపోవచ్చు, బట్ సిజేపీ ఒక ఎజెండా తీసుకొని స్టూడెంట్స్ కోసం నిలబడి చేసిన ఉద్యమానికి అయితే నేను మద్దతు ఇస్తాను, అందులో అటెండ్ డౌట్ లేదు. అందులో దూరిన గోతాల్లో తల్వార్లు రాళ్లేసుకొచ్చిన అసాంఘిక శక్తులకు నేను మద్దతు ఇవ్వట్లా, విధ్వంసం చేసిన వాళ్ళకి నేను మద్దతు ఇవ్వట్లా, విద్యార్థులకైతే నేను మద్దతు ఇస్తున్నా. చాలా మంది బీజేపీ మంత్రులు ఎమ్మెల్యేల పిల్లలు వచ్చారండి ప్రొటెస్ట్ కి, అది ఎందుకు గమనించట్లా? బీజేపీ తలకెక్కిన తర్వాత అధికార మదం తలకెక్కిన తర్వాత వ్యవహరిస్తే ఇలాంటి రిపర్కషన్స్ ఉంటాయి. అది గమనించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫస్ట్. ఈ రోజుకి నాయకత్వం గమనించలా బీజేపీ నాయకత్వం. మనం చెప్పాం కదా, మాకు శంఖం చక్రం కదా అన్ని ఉన్నాయి, మాకు లేవు, ఆయనకు ఉన్నాయి, మేము ఆయనతో సమానం అనే పద్ధతులు, దేవుడితో సమానం అనే పద్ధతిలో వ్యవహరించిన ఆ తీరుకు ఈ రోజు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుంది. సార్ ఇంకో విషయం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ సిమ్టమ్స్ ని అడ్రస్ చేస్తున్నారు కానీ కాజ్ ని ఐడెంటిఫై చేయట్లేదు. ఏదో సరే ఎగ్జామినేషన్ లీక్ అయిపోయింది, ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయించారు, కానీ అక్కడ ఉండే సంస్థ ఎన్టీఏ సంస్థ ఏదైతే ఉందో దానికి ఇవ్వాల్సిన అటానమీ ఎక్కడ ఉంది? దాంట్లో అంతమంది కాంట్రాక్టర్లు ఎందుకు పనిచేస్తున్నారు? ఇప్పుడు వచ్చారు కదా అన్న నీలకన్ గారు వచ్చారు. ఇప్పుడు చూడండి సార్, ఒక గత 75 సంవత్సరాల నుంచి ఒక పరీక్ష ఏదైనా ఉంది ఇప్పటి వరకు లీక్ అవ్వని సంస్థ ఏదైనా ఎగ్జామ్ ఉంది అంటే యూపీపీఎస్సీ ఎగ్జామ్. ఎగ్జాక్ట్లీ దానికి అంత అటానమీ ఇచ్చారు, అటువంటిది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇటువంటి సంస్థలకి? ఇంకొకటి చూడాల్సింది, ఒక నెరేటివ్ ఏదైతే క్రియేట్ అవుతోందో ఈ ప్రభుత్వము సలహాలు సూచనలు వినట్లేదు, కానీ ఎప్పుడైతే ఈ వైలెంట్ ప్రొటెస్ట్లు జరుగుతుందో అప్పుడే ఈ ప్రభుత్వం దిగొస్తోంది అన్న భావన ఏర్పడుతోంది. దా నెరేటివ్ ని బీజేపీ డెఫినెట్లీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి వ్యతిరేకంగా ఉండొచ్చు, అంటే ఇష్యూ మీద డిఫరెన్సెస్ ఉండొచ్చు, పాలసీలు ఐడియాలజీ సేమ్ ఉండే వాళ్ళతో కూడా డైలాగ్స్ ఓపెన్ చేయడం ఎవరంటే వాళ్ళందరూ మన పిల్లలే కదండి, వాళ్ళతో మాట్లాడటానికి అంత ప్రతిష్టకు పోవాల్సిందేంది? నేను మళ్ళీ వస్తా ఒకసారి మీ దగ్గరికి, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్ళాం. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక ఆయన ఢిల్లీ మాజీ సీఎం ఉన్నారు, ఆయన సోనం వాంగ్చుక్ని కలిసిన తర్వాత అదృశ్యం అయిపోయారు. పంజాబ్ లో పేపర్ లీక్ మాట్లాడరు, అండ్ ఈ అభిజిత్ దీప్కే టింటెడ్ గ్లాసెస్ ఉన్న కారులో వెళ్ళి కపిల్ సిబాల్ ఇంటికి వెళ్తాడు, వెళ్ళి ఆయనతో మాట్లాడి బయటకు వస్తే వీళ్ళు అడిగితే పంజాబ్ సంగతి ఏంటంటే కాంగ్రెస్ కి సంబంధించి ఆందోళన చేస్తానంటే ఆలోచిస్తున్నా ఉంటాడు. వాళ్ళ సౌరవదాస్ ఏమో మేము ఉద్యమంలోకి వచ్చేస్తా ఉంటాడు. పూర్తి కాంట్రడిక్షన్స్ వాళ్ళ నాయకత్వంలో. సరే రిజిస్టర్డ్ పార్టీ కాకపోవచ్చు, ఇందాక గఫూర్ గారు అంబాసిడర్ గారు చెప్పారు, కాకపోయినా వాళ్ళు ఒక కాజ్ తోటి జనంలోకి వచ్చినప్పుడు దట్ మస్ట్ బి అప్లికబుల్ ఎవ్రీవేర్. హిమాచల్ ప్రదేశ్లోనే అదే అవ్వాలి, రాజస్థాన్లోనే అదే అవ్వాలి. అండ్ ప్రొఫెసర్ గారు మన గఫూర్ గారు అంబాసిడర్ గారు వారు ఇందాక బహుశా సమయభావంలో చెప్పలేకపోయి ఉండొచ్చు, రాజస్థాన్ కోటాలో 86,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. ఏది? ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేరుతోటి సంవత్సరానికి 86,000 కోట్లు. 2030కి అది 1,30,000 కోట్లు కాబోతోంది. నా దగ్గర లెక్కలు ఉన్నాయి మొత్తం. ఇలాంటి దుర్మార్గాన్ని అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే ఎందుకు అరికట్టలేకపోతుంది? జనం క్వశ్చన్ చేస్తారండి, మేము జస్ట్ బీజేపీ సానుభూతులు పనులు కాబట్టి మీరు చేసే ప్రతిదానికి
మద్దతు ఇస్తాం లేకపోతే ఓటేస్తామని ఎవరు సిద్ధంగా లేరు. ఇవాళ జెన్జీ ఉంది, జెన్జీని అడ్రస్ వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేయడంలో, వాళ్ళని అర్థం చేసుకోవటంలో పూర్తిగా విఫలమైంది. వాళ్ళు ఎక్కడ ఆగిపోయారంటే 2014 దగ్గర ఆగిపోయారు. ఆ తర్వాత తిరగట్ల, టైం మిషన్ బీజేపీకి తిరగట్ల. దే హావ్ టు పే హ్యూజ్ ప్రైస్. అది ఫస్ట్ గమనించింది మోడీ గారు. కాబట్టే హారిజంటల్ నుంచి వర్టికల్లోకి వచ్చి మొబైల్ ఇలా పెట్టుకొని మాట్లాడారు. ఇంతవరకు వాళ్ళ నాయకత్వం మాట్లాడట్ల. అండ్ నెరేటివ్ బిల్డింగ్స్ జరుగుతున్నప్పుడు దాన్ని కౌంటర్ చేయడంలో ఘోరంగా విఫలమైంది కేంద్ర ప్రభుత్వం. అది ఒప్పుకొని తీరాల్సిందే. ఇది విద్యార్థుల ఉద్యమం అండి. అసాంఘిక శక్తులు జ్వరపడతాయి. ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్నాయి. వెస్ట్ బెంగాల్ కడుపు మంట మమతా బెనర్జీకి ఉంది, అండ్ ఢిల్లీ కడుపు మంట అరవింద్ కేజ్రీవాల్కి ఉంది. వాళ్ళు ఇద్దరు ఫెయిల్యూర్ లీడర్స్. రాహుల్ గాంధీని మీద ఆధారపడితే ఆయన 2 రోజులు మాట్లాడేస్తాడు, తర్వాత గాయబ్, మళ్ళీ కనపడ్డని. ఇక ఆయన మీద ఆశలు వదులుకొని కేజ్రీవాల్ దగ్గరికి వస్తే ఆయన ఫెయిల్ అయిపోయాడు. అందుకని CJPని పట్టుకున్నారు. వాళ్ళు రేపు పొద్దున ఇంకో ఇదే తరహా ఉద్యమం చేపట్టబోతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ కంప్లీట్ ఇన్పుట్స్. ఇతను హెచ్చరించడం కాదు, ఈ ఉద్యమం వెనకాల జరగబోయే కుట్రకు సంబంధించిన కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. బట్ సంయమనంతో వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సంయమనంతోనే వ్యవహరించాలి, ఎందుకంటే ఇది విద్యార్థులకు సంబంధించింది కాబట్టి. రాబోయే ఉద్యమాల్ని అడ్రస్ చేసే కెపాసిటీ, క్యాపబిలిటీ బిల్డింగ్ లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టిందంటారా సార్? నమస్తే అండి అందరికి. ఈ చర్చ బేసిక్ గా నీట్ రిలేటెడ్ చర్చ జరుగుతుంది కనుక నేను 1-2 పాయింట్స్ కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందా లేకపోతే లేదా అనే విషయంలో నేను 1-2 పాయింట్స్ మాత్రం నేను గుర్తు చేస్తున్నాను అండి. అందరు పెద్దలు కూడా ఉన్నారు కనుక చర్చ నీటి పైన జరగడం లేదు, చర్చ రాజకీయాల పైన ఎక్కువ జరుగుతా ఉంది కనుక చర్చ గోల్ పోస్ట్ పార్లమెంట్ లో కూడా ఎట్లా షిఫ్ట్ అవుతుందో మీరు చూస్తున్నాను కనుక రాజీనామా కావాలి అనే దగ్గర నుంచి ఇప్పుడు అది కాదు కేసులు ఎత్తేయాలి లేకపోతే ఇంకెత్తేయాలి. మీరు చూడండి, చర్చ జరగదు. నీటి పైన మాత్రం చర్చ జరగదు, నీటిని సరిదిద్దే చర్చ జరగదు. గోల్ పోస్ట్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నిన్న మీరు చూశారు, స్పీకర్ చేసిన పని ఏంటంటే 4 సార్లు స్థగిత్ అనే పదాన్ని ఉపయోగించారు. 7 రోజుల నుంచి ఇదే జరుగుతుంది కనుక దేశం ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక్కటి అండి, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వాసుదేవ్ గారు, నిజాయితీగా ఉంటున్నారా లేదా, ఎవరు నిజాయితీగా ఉంటున్నారు, ఎవరు నాటకాలు ఆడుతున్నారు అనేది ప్రజలు ఎప్పుడూ గ్రహిస్తారు. నీట్ అనే పరీక్ష ప్రపంచంలోనే అత్యధికంగా మంది విద్యార్థులు ఒకేసారి ఒకే గంట 24 లక్షల మంది రాసే పరీక్ష ఇది. ఎందుకంటే మన జనాభా చాలా ఎక్కువ కనుక గోకో లాంటి చైనా పరీక్షలు కూడా జరుగుతాయి, కానీ అవి ఒక్క మెడిసినే కాదు, అన్ని పరీక్షలు జరుగుతాయి. 6 రోజులు 8 రోజులు జరుగుతాయి. 9 గంటల పరీక్ష అది వేరే, అసలు అది దానికి సంబంధం లేదు. కానీ ఒకే సమయంలోనే మొత్తం 24 లక్షల మంది, ఇంత అంటే వాల్యూమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ గురించి చెప్తున్నాను. మీరు 14కు ముందు ఏంటి మెడికల్ ఎగ్జామినేషన్స్ పరిస్థితి ఏంది అండి 45 రకాల పరీక్షలు జరిగేవి అండి ఈ దేశంలో. 45 రకాల పరీక్షలు, ఏ స్టేట్ ఆ స్టేటే కాకుండా, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్టే కాకుండా, ఎయిమ్స్ లాంటి వాళ్ళు వేరే విడిగా పరీక్షలు చెప్పడం కాకుండా, జిప్మేర్ లాంటి దానికి చాలా, జిప్మేర్ మీరు పేరు వినింటారు, పాండిచేరి, దానికి చాలా పోటీ ఉండేది. సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేరే పెట్టేది, మైనారిటీ మెడికల్ కాలేజ్ వేరే పెట్టేది, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ వేరే పెట్టేది. ఇది ఇలా చెప్తూ పోతుంటే దరిద్రం తాండం ఇచ్చేది 14 ముందు పరీక్షలు. ఇక్కడ నీట్ అనేది ఎప్పటికీ రాజ్యం వాడిది అన్నట్టు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అప్పుడప్పుడే బాగా వస్తున్నాయి, దోపిడీ చేసుకుని, ఇది కాలేజీలు కాదు రాజకీయ నాయకులు వాటితో సంబంధం ఉండేది. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఏమంటారంటే ఎత్తేసేయండి నీట్ అని. ఎందుకు కొరకొని అంటే పెద్ద ఎత్తున ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి, రాజకీయ నాయకులకు డబ్బులు కావాలంటే ఎక్కడికక్కడ పరీక్షలు జరగాలి, ఎవడి వాడు దోచుకొని తినాలి. కనుక ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నీట్ కమిటీ వచ్చింది, నీటును పెట్టాలి అని చెప్పేశారు. లేకపోతే ఒకే పరీక్షతోటి. ఇప్పుడు నీట్ వచ్చాక 2016 నుంచి నీట్ వచ్చిందండి, సుప్రీంకోర్టు క్లియర్ చేశాకనే ఇది వచ్చింది. కానీ మీరు గుర్తు పెట్టుకోవాలి, 24 లక్షల మందికి అప్పట్లో 500 సెంటర్స్ ఉండేది, ఇప్పుడు 5000 సెంటర్స్ అయ్యాయి దేశం అంతా కూడా. నీట్ అనే పరీక్ష ఒక తల్లి బిడ్డలు వేసుకొని 3-4 రాష్ట్రాలకు తిరిగేది రైలు ఎక్కి, హైదరాబాద్ లో, చెన్నైలో, బెంగళూరులో, బాంబేలో. ఎందుకనంటే ఎక్కడైనా రావచ్చేమో అనేటువంటి భయంతో. ఇప్పుడు అలా లేదు, ఆ తల్లి ఇంటి దగ్గరికి వచ్చింది సెంటర్. మన రాష్ట్రంలో హైదరాబాదు, కాకతీయ, వరంగల్, లేకపోతే విజయవాడ, విశాఖపట్నం 5 సెంటర్లో జరిగేది.
ఇప్పుడు కొన్ని వందల వేల సెంటర్లకు 5,000 సెంటర్లకు విస్తరించింది, 12 భాషల్లో పరీక్ష పెడుతుంది. నేనేమంటున్నా అంటే నీటి యొక్క సౌకర్యాలు ఎవరు చర్చ చేయడం లేదు. కామన్ మ్యాన్ దగ్గరికి, ఒక తల్లి దగ్గరికి పరీక్షా సెంటర్ వచ్చేసింది. ఇది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 45,000 సీట్లు మాత్రమే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో, ఇంత పెద్ద దేశము, 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశము, సీట్లను పెంచడంలో గతంలో ప్రభుత్వాలు ఏ శ్రద్ధ చూపించలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే దీన్ని అడ్డంకుగా ఉండేది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే చట్టము బ్రిటిష్ కాలం నాటిది. అది అవునండి. తర్వాత బ్రిటిష్ వాడు విసర్జించి వెళ్ళిన, నేను ఒక్క నిమిషం ప్రొఫెసర్ గారు, బ్రిటిష్ వాడు వదిలి నన్ను విసర్జించి వెళ్ళిన విధానాలని అవలంబిస్తూ ఇప్పటిదాకా వస్తున్నాం కాబట్టి ఈ దరిద్రం అంతా. ఇప్పుడైనా ఆ మాలిన్యాన్ని మనం తొలగించుకోవాలి. దాన్ని మోడీ గారు ఎన్ఎంసీగా మార్చేశారు, దాన్ని తీసేశారు పార్లమెంట్ లో బిల్లు పెట్టేసి. ఆ తర్వాతనే మీరు ఇప్పుడు తెలంగాణ అంతటా మెడికల్ కాలేజీలు, ఆంధ్ర అంతటా మెడికల్ కాలేజీలు, ఇవన్నీ 150,000 మెడికల్ సీట్లు ఎట్లా పెరిగాయండి? 7 ఎయిమ్స్ ఉండేవి మోడీకి ముందు, 7 ఆనిముత్యాలు, అవి 23 వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క ఎయిమ్స్ పెట్టాలంటే లక్షల కోట్లు పెట్టాలి. ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉండాలి, ఎక్స్పాన్షన్ వైపు వెళ్ళాలి. నేను ఒక విషయం చెప్తున్నానండి, ప్రతి 500 మందికి వీలైతే 200 మందికి ఒక డాక్టర్ ఉండాలి. అనేక దేశాల్లో ఉంది. మన దేశంలో 2,000 పేషెంట్లకు ఒక డాక్టర్ లేని పరిస్థితి. ఇప్పుడు మోడీ గారు వచ్చాకనే ఈ 10 ఏళ్లలో 850 మందికి ఒక డాక్టర్ వరకు వచ్చేసింది. ఇంకా ఈ ఎక్స్పాన్షన్ అంతా జరిగి పోటీ తగ్గించే ప్రయత్నాలు అసలు నీట్ ఎందుకండి నాకు అర్థం కాదు. మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలకు పోటీ తగ్గిపోయింది కదా, అట్లాగే వీటికి కూడా తగ్గిపోతుంది. రేపటి రోజు మీరు చాలా దేశాల్లో మెడిసిన్ చదవడం లేదు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఎవరు చదువుతారు? ఆ పరిస్థితి కూడా వస్తుంది సీట్లు పెరిగినప్పుడు, క్వాలిటీ పెంచినప్పుడు. కనుక ఈ విషయాన్ని ఎక్కడ చర్చ జరగడం లేదు. ఇవన్నీ ఎందుకు జరిగాయి అండి? ఎందుకు జరిగాయి? చిత్తశుద్ధి ఉంది ప్రభుత్వానికి. బిఫోర్ 2014 ఒకటి ఈ దేశము, 14 తర్వాత ఒకటి కదా ఈ దేశము. ఎక్కడైనా మాట్లాడుతున్నామా మనం? కనుక ఇప్పుడు నీటిలో లోపాలు ఉన్నాయి, సరిదిద్దే ప్రయత్నం జరుగుతుంది ఎప్పటికప్పుడు. మళ్ళా ఈరోజు నీట్ ఒకటే కాదు, అనేక పరీక్షల్లో ఇప్పుడు 24 లీక్ అయినప్పుడు మోడీ గారు ఒక కమిటీ వేశారు, రాధాకృష్ణన్ కమిటీ. రాధాకృష్ణ ఎవరో మనందరికీ తెలుసు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి ఒక కమిటీ వేశారు, వారు NEP 2020 కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో వేశారు. ఇంటిగ్రిటీ ఆఫ్ ది పీపుల్ మీరు చూడాలి. ఇప్పుడు కూడా లేటెస్ట్ గా ఒక కమిటీ వేశారు, నందన్ నీలేకర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఇంటిగ్రిటీ ఆఫ్ ది పీపుల్ మీరు చూడండి. దాంట్లో NEP లో ఉన్న 8 మంది మీరు పేర్లు చూడండి. మంజుల్ భార్గవ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి, నోటెడ్ 10 మ్యాథమెటిషియన్ ఆన్ ది ఎర్త్ లో ఒకడు. అలాంటి వాళ్ళంతా దీంట్లో ఉన్నారండి. ఇంటిగ్రిటీ గురించి నేను మాట్లాడుతున్నా, చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నా, ప్రభుత్వాల గురించి. కనుక రాధాకృష్ణ ఇచ్చినటువంటి దాంట్లో ప్రధానమైంది, మన దగ్గర PJ రావు గారు ఉన్నారు, మీరు వారితో కూర్చొని మాట్లాడండి, ఎప్పుడైనా పిలువండి దీనికి. వారు ఉన్నారు ఆ కమిటీలో, 6-7 మంది కమిటీలో. మేజర్ గా వచ్చిన వాళ్ళ రికమెండేషన్ లో ఏంటంటే, కంప్యూటర్ బేస్డ్ JEE అనేది ఇంతవరకు ఎప్పుడు లీకేజ్ కాలేదండి. JEE పరీక్ష ఇదే NTA చేస్తుంది. ఎందుకు లీక్ కాలేదు అని అంటే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది, ఆన్లైన్ పరీక్ష జరుగుతుంది. అది 16 లక్షలకే ఉంది. ఇప్పుడు ఇది 24 లక్షలకు కావాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 6 నెలల కాలంలో నిర్మాణం చేయలేకపోయారు. అదే జరిగింటే ఈ రోజు కూడా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన ఇంటర్వ్యూ ఈనాడులో ఇచ్చిన మీరు చూడండి, అది చేయలేకపోయారు అని చెప్పారు. ఎస్, అది చేసింటే ఈ రోజు లీకేజ్ జరిగేది కాదు. 6 నెలల కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం జరగలేదు. కానీ ఇప్పుడు జరిగిపోయింది. వచ్చే పరీక్ష మీరు పెన్ అండ్ పేపర్ జరగదు, ఆన్లైన్. మొత్తం 24 లక్షలు కావాల్సినటువంటి కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది. ఎందుకంటే ఇవన్నీ వెనకాల జరుగుతున్నాయి, చెప్పేవాడే లేడే. మరి అది ఎవరి ఫెయిల్యూర్ సార్? నేను ఇందాక నుంచి మొత్తుకుంటున్నదే, అది ఎవరి ఫెయిల్యూర్? మోడీ గారు చేస్తున్నారు. అది ఎవరి ఫెయిల్యూర్? గవర్నమెంట్ ఫెయిల్యూర్. అది ఎవరు చెప్తున్నారు? అంటే ప్రతిసారి ప్రధానమంత్రి వచ్చి వర్టికల్ గా పెట్టుకుని చెప్పాలా సార్? గవర్నమెంట్ కి బాధ్యత లేదా? మిగిలిన వాళ్ళకి బాధ్యత లేదా? ఎస్, అదే అంటున్నాను నేను కూడా. వాసు గారు, నేను ఇంకొక మాట చెప్తాను. అంకిత్ శర్మ అనే ఒక IB వ్యక్తిని కొట్టి చంపారు. ఆ ఢిల్లీ అడ్డాలలో 2020 మనకు గుర్తుంటుంది. కొట్టి చంపారు. చంపిన వాడు తాహిర్ హుస్సేన్, ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్. వాడికి శిక్ష పడ్డది. అలాంటి శిక్షలు పడే వాళ్ళు 100 మంది వెళ్తారు ఇప్పుడు ఈ ఉద్యమంలో. మీరు చూశారు కదా, అదే పార్టీకి చెందిన అఫ్జలే కదా గోతాల్లో తల్వార్లు రాళ్లు తీసుకుని వచ్చింది, అతనే కదా. హాజీ అఫ్జల్ ఎవరు? హాజీ అఫ్జల్ పెద్ద నేరస్తుడు కదా.
హిస్టరీ షీటర్ కదా, వీళ్ళందరూ కనబడండి. కనుక నీళ్లు పాలు తేలాల్సిందే. నిజమైన పిల్లలకు ఎక్కడ శిక్ష పడకూడదు, ఒక్క కేసు కూడా పెట్టొద్దు విద్యార్థుల పైన, ఎవరిపైన పెట్టొద్దు అనేది నా వాదన కూడా. కానీ నేరస్తులు, చరిత్ర ఉన్న వాళ్ళు, వీళ్ళని కూడా కాపాడుకోవాలి ఈ వంకన అనేది దుర్మార్గం అన్నట్టు. చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నప్పుడు అందరినీ కూడా కెమెరాలు పట్టేశాయి ఇప్పుడున్న టెక్నాలజీతో. ఎవ్వరు 2800 మందిని ఫేస్ రికగ్నిషన్ తో పట్టేశారు. వీళ్ళని కాపాడడానికి ఏ శక్తులు బయటికి వచ్చి మాట్లాడుతాయో మీరు గమనించాలి. ఇప్పుడు ఎందుకని ఈ హాజీ అఫ్జల్ కొరకు ఎవరెవరు వస్తారు బయటికి, ఇవన్నీ బయట పెట్టాలి. కనుక ఈ దేశము చాలా తెలివైన దేశం, గుర్తుపెట్టుకోండి. నిజాయితీ పరుడు ఎవరు, దొంగలు ఎవరు గుర్తించేటువంటి శక్తి ఇప్పుడు ఈ దేశానికి వచ్చేసి. కనుక ఇంకా కంటిన్యూ కాదు వాసు గారు, ఇది ఇంకా నడవదు, ఇంకా చాలా రోజులు. ఇంతే నేను చెప్పగలిగింది. రైట్ సార్, చాలా క్విక్ గా, మీకు ఎక్కువ టైం లేదు. అంబాసిడర్ గారు ఓన్లీ 1 minute కంక్లూడ్ చేస్తారా, ఎక్కువ సమయం లేదు. సో మనకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఎలాగో తెలుసుకున్నది కాబట్టి, మన ప్రొఫెసర్ గారు అన్నట్టు మన ప్రభుత్వానికి సెన్సియారిటీ, ఇంటిగ్రిటీ డౌట్ చేయడం కాదు, కానీ ఇంప్లిమెంటేషన్ లో చాలా అవకతవకలు ఉన్నాయి కాబట్టి అవి సరిదిద్దుకోవటం అవసరము. ప్రభుత్వం పట్టుదలతో పోకుండా ఇప్పుడు ఏదైతే జరిగిందో దీంట్లో అందరికీ తెలుసు ఎవరెవరు ఏంటి అనేది, హైటెక్ తోటి అన్ని గమనించవచ్చు. అమాయకులకు శిక్ష పడకూడదు, అర్హులైన వాళ్లకు న్యాయం జరగాలి. ఆ పద్ధతిలో పోతే మాత్రం ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ ఇంకెన్నెన్నో ఇష్యూస్ మళ్ళీ పెద్ద గొడవలు అవుతాయి. థ్యాంక్ యూ అంబాసిడర్ గారు, మీ వాదంతో నేను పూర్తిగా అమాయకులకి, విద్యార్థులకి ఎవరికి శిక్ష పట్టడానికి వీల్లేదు. హాజీ అఫ్జల్స్, అఖ్తర్స్ వీళ్ళందరినీ మొహమాట లేకుండా మూసేయాలి. అండ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఒకవేళ సిజేపీ లీడర్స్, ఇప్పుడు ఇందాక గౌరవ సౌరవ్ దాస్ గారు వారు మాట్లాడారు కదా నిన్న, ఆ గౌరవ సౌరవ్ దాస్ గారు ఏంటంటే నిరసనకారులందరినీ కూడా వదిలేయాలి, వాళ్ళు శాంతియుతంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళతోటి దాడులు చేసినా సహించి పోలీసులు లేకపోతే పౌర సమాజం ఆ దెబ్బలు తినాలి, ఆ హింసాకాండాన్ని స్వాగతించి చప్పట్లు కొట్టి పార్టీలు చేసుకోవాలి రాత్రిపూట 5 స్టార్ హోటల్స్ లో. అలాంటి డిమాండ్ ఉన్న వాళ్ళు మాత్రం నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా గవర్నమెంట్ డీల్ చేయాలి.